నమస్కారం సార్, నా పేరు ముత్యాల మోహన్ బాబు. నేను జగ్గేపేట ఆర్ఓలో కీపర్స్ని చేస్తున్నానండి. ఈ ఆర్ఓ అనేది పావులూరు వెంకటరమణ గారు ఆపరేటర్గా ఉన్నారు ఈ బుక్కి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంజిన్ ఆయిల్స్ ఏ విధంగా కస్టమర్కి ఆఫర్ చేస్తున్నాం, ఏ విధంగా మోటివేట్ చేస్తున్నాం అనేది ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. మొదట గత 3 సంవత్సరాల కిందట యాక్చువల్గా మా ఆపరేటర్ గారికి ట్రాన్స్పోర్ట్ రంగం మరియు మెకానికల్ పరంగా అనుభవం ఉండబట్టి ఇంజిన్ ఆయిల్స్ ఒకరోజు మార్చాలి అనే థాట్ వచ్చినప్పుడు మనమే మారుద్దామని చెప్పి సార్ మాకు గైడ్ చేయడం సరే జరిగింది. ఆ విధంగా గైడ్ చేయడం సందర్భంలో సరైన టూల్స్, వాటికి సంబంధించిన టూల్స్ తెప్పించారు. సరైన టూల్స్ తెప్పించి ఏ విధంగా మార్చాలనేది లోకల్ మెకానిక్ పిలిపించి ఫస్ట్ 2 రోజులు ఆపరేటర్ గారు మా సమక్షంలోనే ఉండి 2 రోజులు ట్రయల్ చేసాం కొన్ని కస్టమర్లకి. అది ఆ విధంగా ఇవ్వబడి ఆ కస్టమర్కి రిపీట్ కస్టమర్స్గా అవటం వల్ల మా సేలు ఈరోజు మేము యావరేజ్గా 7 to 10 లీటర్స్ పర్ డేకి ఓన్లీ 1 లీటర్స్ అని ఉంటున్నాం. మేము కూడా ఇంజనీర్స్ కూడా జస్ట్ మేము ప్రమోట్ చేసేది అంటే క్యాస్ట్రాల్ ఇంజనీర్స్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఎసెన్షియల్ ప్రిఫర్ చేస్తాం ఎక్కువగా. ఈ ఎసెన్షియల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది మార్కెట్ కన్నా తక్కువ రేటు ఉంటుంది, ప్లస్ కస్టమర్కి కూడా మనం ఫ్రీగా సర్వీస్ చేయగలుగుతాం. ఇంజనీర్స్ ఫ్రీగా ఇంజనీర్ సర్వీస్ చేయబట్టి మాకేంటంటే కస్టమర్కి అటేట్గా బయటికి ఇక్కడికి పోల్చుకుంటే యావరేజ్గా 100 నుంచి 120 రూపీస్ కస్టమర్ సేవ్ అవుతాడు. సో కస్టమర్ ఏంటంటే తొందరగా అట్రాక్ట్ అయిపోతాడు. ఎట్లా ఏంటంటే అట్రాక్ట్ అవుతాడు. మీకు ఇప్పుడు ఏ విధంగా కస్టమర్ని ఇంటరాక్ట్ అవుతున్నావు, ఎట్లా మారుస్తాం అనేది మీకు చూపిస్తాను. ఒక నిమిషం రండి. నేను ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర ఉన్న స్టాఫ్ టోటల్గా 15 మంది ఉన్నారు సార్. డిఎస్ఎంలు, సూపర్వైజర్లు టోటల్గా అందరికీ అవేర్నెస్ ఉంది. మనం కొత్తగా స్టాఫ్ ఎవరు కనుక జాయిన్ అవుతే కనుక వాళ్ళకు కూడా మేము ఏంటంటే ఈ పాస్, సిఎస్ఎస్ ఎట్లాగో ఇంజనీర్ మార్చడం కూడా వాళ్ళకి నేను అవేర్నెస్ చెప్తాను కంపల్సరీగా. ఎందుకంటే అది ఒక పార్ట్ మా దగ్గర ఎస్ఓపిలో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే ఇంజనీర్ మార్చడం అనేది చాలా ఇంపార్టెంట్ అది. ఈరోజు ఇప్పుడు నేను మీకు కస్టమర్ని ఎట్లా ఇంటరాక్ట్ చేస్తాను, ఎట్లా కస్టమర్తో మాట్లాడదని ఒకసారి మీకు చిన్న క్లిప్ చూపిస్తాను. నేను ఇప్పుడు ఒక కస్టమర్కి ఎట్లా ప్రమోట్ చేస్తాను అనేది జస్ట్ చూపిస్తా ఒకసారి రెండోసారి కంటిన్యూ చేయి. సార్ మీరు ఇంజిన్ ఆయిల్ మార్పించుకున్నారండి? మార్పిస్తానండి. ఎప్పుడు మార్పించారు? మైక్ పెట్టుకున్నారు? మైక్ పెట్టుకొని చిన్న ఇంటర్వ్యూ డెమో ఇప్పుడు చెప్తాను సార్. ఇప్పుడు మీరు ఇంజిన్ ఆయిల్స్ ఈ మధ్యలో ఎన్నాళ్ళ క్రితం మార్పించారు సార్? మీరు 3 months అవుతుందండి. అంటే ఎక్కడ మార్పిస్తారు? మార్పిస్తే నేను లోకల్లో జస్ట్ మెకానికల్గా మార్పిస్తాను. ఓకే. యాక్చువల్గా మేము మా దగ్గర ఏంటంటే ఇంజిన్ ఆయిల్స్ అనేది ఫ్రీగా మారుస్తాం సార్. ఇక్కడ మా దగ్గర క్యాస్ట్రాల్ అనేది బ్రాండెడ్ ఆయిల్ సార్. ఇది కంపెనీ ప్రమోట్ చేస్తుంది క్యాస్ట్రాల్ అనేది. మా దగ్గర ఏంటంటే సార్ ఈ ఆయిల్ బయటకన్నా ప్రైస్ తక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే మా దగ్గర ఫ్రీగా ఇంజనీర్ మారుస్తాం సార్. మా దగ్గర ఏ వెహికల్ అయినా ఫ్రీగా మారుస్తాం. ఎంత పడుతుంది ఇది? ఇది వచ్చేపాటికి 420 రూపీస్ సార్. మీరు మెకానిక్ దగ్గర మార్చిన దానికి మా దగ్గర మార్చడానికి మినిమం మీరు 100 నుంచి 120 రూపీస్ సేవ్ అవుతారు సార్. ప్లస్ మెకానికల్ దగ్గర వచ్చేది కూడా మీకు అంటే ఏ బ్రాండో తెలియదు. మా దగ్గర మాత్రం డైరెక్ట్గా కంపెనీ నుంచే వస్తుంది. మేము డైరెక్ట్గా కంపెనీ నుంచి ఆర్డర్ పెడితే కంపెనీ కూడా మాకు డైరెక్ట్గా ఇస్తాడు. సర్వీస్ అంటే ఫ్రీ అండి? సర్వీస్ మీ దగ్గర? సర్వీస్ ఫ్రీగా చేపిస్తాం సార్ మేము. 420 ఒకసారి ట్రై చేయండి సార్. నేను రోజుకి సేల్స్ మా వాళ్ళందరూ వెల్ ట్రైన్ అనమాట. మెకానిక్ దగ్గర అందరూ ట్రైన్ అయ్యి వచ్చారు. వెల్ ట్రైనింగ్ వస్తుంది. ట్రై చేద్దామండి. ఒకసారి మార్పిస్తారా? రండి ఒకసారి మార్పిస్తాను. ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు మేము ఇంకా మాట్లాడిస్తాను. ఇంకా సెకండ్ కస్టమర్ వచ్చారు కానీ ఇంకా ఒక మార్క్స్ ఫిల్ చేస్తాను కూడా. టూల్స్ అవి తీసుకున్నాను. క్యాస్ట్రాల్ ఒకటి మా 1 లీటర్ మార్చాలంట. మార్చేది అన్నమాట. ఏ విధంగా మార్చాలి ఏంటి అనేది
సార్ మీరు లోపల ఆఫీస్లో కూర్చొని వాటర్ తావాలి కొంచెం ప్రాబ్లం ఈ విధంగా మీ కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతూ కస్టమర్కి ఇంకేముంది రిలేషన్ ఎక్కడ ఏంటి ఒక ఫ్రెండ్లీ నేచర్తో అతనితో ఉండబట్టి రిపీట్ కస్టమర్గా మాకు అవుతాడు. ఇతనితో పాటు ఇతని యొక్క ఫ్రెండ్స్కి కానీ రిలేషన్ కూడా ఈ మెసేజ్ పాస్ చేయడం వల్ల సేల్స్ అనేది కొద్దిగా మనకి ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది మాకు. మేము గత ఈ 4 సంవత్సరాల్లో ఇగ్నైట్స్ సేల్స్ పెరగడం వల్ల మేము నేర్చుకునేది అంటే ఈ కస్టమర్కి మంచి సర్వీస్ ఇస్తే కస్టమర్కి ట్రస్ట్ పెంచుకుంటాడు. కస్టమర్ ట్రస్ట్ పెంచుకుంటే రిపీట్ బిజినెస్ అవుతుంది. అది వన్స్ రిపీట్ బిజినెస్ అవుతుంటే అది మన సేల్స్ ఆటోమేటిక్గా పెరగడానికి కారణం అవుతుంది అనేది మేము మెయిన్ ఇంపార్టెంట్ నోట్గా మేము గమనించాం దాంట్లో. అందుకే మా దగ్గర ఇంజనీర్స్తో సేల్స్ అనేది కేవలం ప్రోడక్ట్ సేలే కాదు, మా దగ్గర ఇది కస్టమర్ ఎడ్యుకేషన్, సర్వీస్, రిలేషన్షిప్ మరియు ట్రస్ట్ మీద ఆధారపడుతుందని చెప్పి మేము ప్రతి కస్టమర్తో రిలేషన్ పెంచుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటాం. మాకు సరౌండింగ్ 20 నుంచి 30 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ కస్టమర్ అందరూ మ్యాక్సిమం రిపీట్ కస్టమర్గా ఇంజనీర్లు అవుతే ఆటోమేటిక్గా రిలయన్స్కి జియోబీబీకి రావాలని అనుకుంటాడు. జియోబీబీకి వచ్చినట్టు ఇంజనీర్ మార్చుకుని వెళ్తాడు. రిపీట్ కస్టమర్స్ అవడం వల్ల మేము చాలా సంతోషంగా సేల్స్ అమ్మడానికి మేము సహాయపడుతుంది ఈ టెక్నిక్ వల్ల. మేము ఇదే ఫాలో అవుతున్నాం. కస్టమర్స్కి మాకున్న రిలేషన్ ఏంటంటే రిలేషన్ పెంచుకుంటూ కస్టమర్కి బయట కంటే తక్కువ ఆఫర్ చేయడం ప్లస్ ఫ్రీ ఇంజనీర్ అనేది కస్టమర్కి బాగా అందించేది. ఈ వీడియో చూసి కుదిరితే నాకు షేర్ చేయండి. దానివల్ల మా ఇంజనీర్ సేల్స్కి ప్రోత్సహించండి. మీకు కూడా ట్రస్ట్గా మేము సర్వీస్ చేస్తామని చెప్పి అన్ని వేళ మీకు సహాయపడుతున్నాం. థ్యాంక్ యూ.